హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రోమో 2 ప్రోమో 3 చూసిన తర్వాత ఫస్ట్ ప్రోమో 2 గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ప్రోమో 3కి అయితే వెళ్ళిపోదాం. ఇక డీమాన్ పవన్కి అయితే రెడ్ కార్డ్ చూపించేసి ఇక బయలుదేరినాయన బట్టలన్నీ సర్దేసుకో ఇక వెళ్ళిపో అని చెప్పేస్తున్నారు నాగార్జున సార్. ఇది ఎంతవరకు పంపిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ డీమాన్ పవన్ చేసిన పని మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా మందికి. ఏం చేశాడంటే తన తప్పుని తను రియలైజ్ అయ్యి మోకాళ్ళ మీద కూర్చుని మరి బిగ్ బాస్కి సారీ చెప్పేశాడంట. ఇది 4th సీజన్లో అభిజిత్ చేసినట్టు చాలా మందికి అనిపించింది. ఎవరైనా తప్పుని రియలైజ్ అవ్వడం మంచిదే కదా, ఇక నుంచైనా దాన్ని తప్పుని చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. అది కూడా కాక రీతు అయితే ఇక్కడ ఏం కంప్లైంట్ కూడా చేయలేదు కదా, తను కూడా టేక్ ఇట్ ఈజీ లాగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్తో తను కూడా క్షమించేసింది. కాబట్టి మేబీ బిగ్ బాస్ కూడా క్షమించేసి వదిలిపెట్టేస్తాడా లేదంటే రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపేస్తారా చూడాల్సి ఉంది. ఇక తనూజ గారి సంగతి చూడాలంటే ఫుడ్ టాస్క్లో ఆ యొక్క ఫుడ్ గొడవల్లో ప్రతి దాంట్లో ఆమె ఉంది కదా, బట్ ఆమెని ఎక్కడా నిలబట్టలేదు. కానీ ఆమెకి సపోర్టివ్గా బిగ్ బాస్ టీం ఎంత పెద్ద నిర్ణయం తీసుకునిందండి. లాస్ట్ వీక్ పొరపాటున ఆమెని తప్పు చేశావని పైకి లేపి మరీ రాము విషయంలో అడిగారు కదా, పాపం దాన్ని సమర్థించుకోవడం కోసం ఈ వారం రాముది ఒక పెద్ద వీడియోనే చేసి నిజంగా నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా, రాము అసలు ఏమీ చేయకుండా ఎవరెవరికి గొడవలు జరుగుతున్నాయో వాళ్ళ మధ్యలో వచ్చి కామ్గా నిలబడుతున్నాడు, సూపర్ అమ్మ నువ్వు చెప్పింది తనూజ అని చెప్పేసి చప్పట్లయితే కొట్టేస్తారు. నిజంగా బిగ్ బాస్ టీంకి తనూజ అంటే ఎంత ప్రేమ అండి. ఇలా ఉంటే సూపర్గా ఉంటుంది కదా.